వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. అప్కమింగ్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అలాగే ప్రిపరేషన్ స్ట్రాటజీస్ గురించి లెట్స్ డిస్కస్. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు సీనియర్ ఫ్యాకల్టీ ఫర్ బయాలజీ అండ్ ఎస్ఎన్టీ అంటే విచ్ ఇస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సరిత మ్యామ్ ఉన్నారు మనతో పాటు. వెరీ ఫేమస్, ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ అండి. టీజీపీఎస్సీ ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టులు ఏవైతే 1393 ఉన్నాయో FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సో దానికి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ సిలబస్ ఏంటి, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి చాలా డౌట్స్ ఉన్నాయి మైండ్ లో. యాక్చువల్లీ FBO చాలా రోజుల తర్వాత తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నటువంటి ఒక బల్క్ నోటిఫికేషన్ అనమాట. సో ఇందులో ఏంటంటే 1300 అంటే అది ఇట్స్ నాట్ స్మాల్ నెంబర్, ఇట్స్ అ వెరీ బిగ్ నెంబర్, చాలా పెద్ద నోటిఫికేషన్. అండ్ వన్ మోర్ థింగ్, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ కాదు. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ FBO ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవచ్చు. రైట్. ఓకే, సో ఇది ఏంటి అని అంటే చాలా రోజుల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి కొంచెం పక్కాగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, మళ్ళీ ఇందులో 2 సబ్జెక్ట్సే ఉంటాయి. ఒకటి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, రెండే ఇచ్చారు. సో జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ మీద గ్రిప్ ఉండాలి. మ్యాథమెటిక్స్, ఇందులో ప్యూర్ మ్యాథ్స్ కూడా చాలా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ ఇలాంటివన్నీ చాలా యాడ్ చేశారు. కొంతమంది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఏం చేయాలంటే ఎలా కోచింగ్ తీసుకోవాలి, స్టాండర్డ్ బుక్స్ ఎలా ఫాలో అవ్వాలి, సో మెటీరియల్ ఎలా చూస్ చేసుకొని చదవాలి, డైలీ క్లాసెస్ అని విని, సో కొంచెం హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా ఈ నోటిఫికేషన్లో ఈ జాబ్ని అయితే కంపల్సరీ క్రాక్ చేయొచ్చు. ఓకే, సో కొంచెం ఏంటి అని అంటే ఫోకస్ చాలా ఇంపార్టెంట్ దీనికి. అండ్ ఇప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ కానీ, ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్ కానీ చాలా ఉన్నాయి. సో వాళ్ళకి కంఫర్ట్ ఏది ఉందో, మేబీ కొంతమందికి ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తారు, కొంతమందికి ఆన్లైన్ కంఫర్టబుల్గా ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, గైడెన్స్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి మ్యామ్? టైం ఉంది కాబట్టి. టైం ఉంది, ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు కాబట్టి. సో ఇప్పటి నుంచే జాగ్రత్తగా, ఇప్పుడు చాలామంది ఫ్రెషర్స్ ఉంటారు. చెప్పాలంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్మీడియట్ పిల్లలకి GS మీద పెద్ద నాలెడ్జ్ ఉండదు. అంటే ఇప్పుడు GS అంటే ఏదో కాదు, యాక్చువల్లీ NCERT బుక్సే, CBSE సిలబస్ చదివిన వాళ్ళే ఉంటారు. కానీ ఇప్పుడు స్కూల్లో మనం చదివేటప్పుడు లైక్ 8th క్లాస్ ఆర్ 9th క్లాస్ 10th క్లాస్లో అవన్నీ మనం ఆల్రెడీ కవర్ చేసి ఉంటాం. కానీ అప్పుడేంటంటే ఆ మైండ్ మెచ్యూరిటీ మనకి ఎలా ఉంటుందంటే అనాలిసిస్ చేసి చదవడం పిల్లలకి రాదు. ఏదో స్కూల్లో టీచర్ చెప్తారు, ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది, స్టార్ సింబల్ పెట్టేసుకొని బట్టి కొట్టేసి, అంటే పిల్లలకి మెచ్యూరిటీ లేక, తెలియక. సో ఇక్కడ అలా కాదు కదా, ఇక్కడ కాంపిటీషన్లో అలా చేస్తే ఫిల్టర్ అయిపోతారు. సో కాబట్టి డైలీ క్లాసెస్ అవి వింటూ ఉండాలి, ప్రాపర్ మెటీరియల్ని ఫాలో అవ్వాలి. అండ్ ఏ రోజు ఏ టాపిక్ అయితే వాళ్ళు నేర్చుకుంటారో ఆ టాపిక్ రిలేటెడ్ MCQస్ని కూడా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, FBO ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కూడా ఇంపార్టెంట్. ఒకసారి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ని మనం ఒకసారి చూస్తే, అంటే వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీఆర్ గెట్టింగ్, క్వాలిటీ ఎలా ఉంది, ఎలాంటి క్వశ్చన్స్, ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఈ నాలెడ్జ్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ పక్కాగా అందరూ సిలబస్ ఏముందో సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని పాకెట్లో పెట్టుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి డౌన్లోడ్ చేసి, సో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి ఏంటి, వాటిని మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా చెక్ చేస్తే మన IQ లెవెల్, మన నాలెడ్జ్ ఏముందో GS మీద మనకు అర్థమైపోద్ది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఒక మంచి క్వాలిటీ బుక్ చూసుకోవాలి, ఒక ప్లాట్ఫామ్ని ఎన్నుకోవాలి. అండ్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి డైలీ 2 hours 3 hours ఇప్పటి నుంచి చదవడం మొదలు పెడితే సో అవుతుంది. అండ్ కంప్లీట్గా ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవ్వకూడదండి. అది ఏది ఇచ్చినా కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ క్లాసెస్ వినేటప్పుడు వాళ్ళకి ఏం అర్థమవుంది, ఎలా చదవాలి, ఎంత అర్థమైంది అనేది పెన్ను పేపర్ పెట్టి నోట్స్లో రాయాలి. రివిజన్ చేసేయడానికి ఇది మళ్ళీ వాళ్ళ రాసిన నోట్సే వాళ్ళకి రివిజన్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో పిల్లలు కొంచెం ఏంటంటే లేజీగా ఉంటారు, ఇవి చేయరు. ఎంతసేపు మాకు మెటీరియల్ ఇవ్వలేదు అని అడుగుతారు. కానీ మెటీరియల్ ఇచ్చినా ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. రైట్. మళ్ళీ నోట్స్ రివైజ్ చేసేటప్పుడు క్లాస్ రూమ్లో ఏం చెప్పారో గుర్తుకొస్తుంది, వాళ్ళు ఏం విన్నారు, వాళ్ళు ఏం రాశారో వాళ్ళకే గుర్తు వస్తుంది. ఓకే.
అండ్ మ్యామ్ మీరు ఇందాక అన్నట్టుగా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అవును. సో అంటే కొంతమంది క్యాండిడేట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తుంటే జస్ట్ వాళ్ళు సబ్జెక్ట్ చదవకుండా ఎంసీక్యూస్ అటెంప్ట్ చేస్తారు. చేసిన తర్వాత దాని వెనక ఉన్న ఎక్స్ప్లెనేషన్ త్రూ టాపిక్ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇది ఏ వేలో అయినా సరే రైట్ అంటారా? కంప్లీట్లీ రాంగ్. అది సగం సగం నేర్చుకుంటే లింక్ మిస్ అవుతుంది అక్కడ. ఇప్పుడు ఆ క్వశ్చన్ రాకపోతే అప్పుడేం చేస్తాం? రైట్. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి ఉండాలి. కాన్సెప్ట్ తెలిస్తే ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేసినా నువ్వు ఆన్సర్ చేయగలవు. నువ్వు ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ మాత్రమే ప్రాక్టీస్ చేసి పోతే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ నుంచి ఆ క్వశ్చన్ రాకపోతే అలాంటి క్వశ్చన్సే వస్తాయని మనకు గ్యారంటీ లేదు కదా. రైట్. సో అప్పుడు ఏమవుతుందంటే తడబడతారు మళ్ళీ. సో కంపల్సరీ కాన్సెప్ట్స్ చదవాలి. కాన్సెప్ట్ చదవకుండా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, డిమోటివేట్ అయిపోతారు. అరే నేను చదవకుండా క్వశ్చన్స్ రాస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళు ఆన్సర్ చేయలేకపోయారు అనుకోండి, అరే నాకు ఇది కూడా రాలేదు, ఇది కూడా ఆన్సర్ చేయలేకపోయాను, ఇంకా చదవాలి అంటే వాళ్ళకి ఏంటంటే డిమోటివేట్ అవుతారు. రైట్. మొత్తం చదివి ప్రాక్టీస్ చేస్తే ఎంత చదివాం ఆ టాపిక్లో, మనకి ఎంత గుర్తొచ్చింది, ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే మనం ఆన్సర్ ఎలా చేయొచ్చు అనే ప్రాక్టీస్ వాళ్ళకు వస్తుంది. కొత్త క్వశ్చన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆ టాపిక్ గురించి వీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. రైట్ మ్యామ్.